గత ప్రభుత్వము 2 డిఏలు బాకీ ఉండే. ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారంటే పిఆర్సీ ఇస్తామని చెప్పేశారంటే ఆ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మేము గద్దెనెక్కిస్తే సేమ్ పరిస్థితి అనేటువంటిది అదే విధంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల డిఏలు పెండింగ్ లేవు. అదే పశ్చిమ బెంగాల్ లోపల రీసెంట్లీ 38% డిఏ అనౌన్స్ చేశారు. మరి ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగలేదంటే ఈ గవర్నమెంట్కు ఆర్థిక పరిస్థితి అప్పుడు బాగలేదనేటువంటి విషయం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి అనేటువంటిది తెలియదా? మీరు అన్నారు కదా గత ప్రభుత్వం అనేటువంటిది ఆర్థిక పరిస్థితి బాగలేదు, అప్పులే అవుతున్నాయి అని చెప్పేసి. మరి ఏది మాకు ఆరోగ్య కార్డు ఇస్తా అని చెప్పేసి అని అన్నారు. ఎలాంటి విధి విధానాలు లేకుండానే వాళ్ళు ఏం చేశారంటే మీటింగ్ పెట్టేసి ఇప్పటి వరకు మే కట్ చేశారు, జూన్ కట్ చేశారు, జూలై కట్ చేశారు. ఈ 3 మంత్స్ నుంచి డిఏ కట్ చేసి మా ఆప్షన్ లేకుండా ఏదో యూనియన్ వాళ్ళు అది చేసి కొంతమందికి బేసిక్ లోపల 1.5% అన్నారుగా, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నది, కొంతమందికి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్నదా లేనటువంటి విషయాన్ని అనేటువంటిది ఆప్షన్ అనేటువంటిది పెన్షనర్స్ తీసుకుంటే బాగుంటుండే. తర్వాత 2,000 కోట్లు 2,000 కోట్లు 2,000 కోట్లు మొత్తం అయిపోయిందని చెప్పి మీడియా అనేటువంటి వాళ్ళు కూడా రాయడం అనేటువంటి జరుగుతుంది. కానీ వాస్తవానికి ఇప్పటికి కూడా 2024 మార్చి వాళ్ళకు కూడా జిఏఎస్ అనేటువంటిది ఇవ్వకుండా కమిటేషన్ ఇస్తున్నారు. కమిటేషన్ అనేటువంటి ఇచ్చినట్లయితే దాని లోపల ఏంటంటే దాదాపు 180 నెలలు ఏదైతే ఉన్నాయో అది కట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మా గ్రాట్యుటీ మాది డబ్బులు అనేటువంటిది వచ్చేస్తే జీపీఎఫ్ కొంతమందికి ఇప్పటికి కూడా జీపీఎఫ్ అనేటువంటిది ఇంకా కొంతమందికి రాలేదు. మా డబ్బులు మేము దాచుకున్నటువంటి మంత్లీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాము. ఈ ధర్నా అనేటువంటిది ఈహెచ్ఎస్ అనేటువంటి తొందరగా నగదు రహిత వైద్యం అనేటువంటిది ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు రాష్ట్రం లోపల ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి సమస్య చాలా జటిలమైపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు 2024 మార్చి నుండి 27,000 మంది దాదాపుగా రిటైర్డ్ అయ్యారు. ప్రభుత్వం మొన్న వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం 100 రోజుల్లో 6,000 కోట్లు చెల్లిస్తున్నామని చెప్పేసి మొన్న జూలై ఎండింగ్ వరకు 6,000 కోట్లు చెల్లించాము, మేము చెప్పినటువంటి వాగ్దానం ప్రకారము మేము చెల్లించాము అనేటువంటి విధంగా వ్యవహరిస్తుంది. అయితే అసలు యాక్చువల్గా 27,000 మంది అంటే కనీసం ఒక్కొక్కరికి సరాసరి చూసుకున్నట్టయితే 50 లక్షల చొప్పున ఇవ్వాలి, అంటే 13,500 కోట్లు చెల్లించాలి. మరి 6,000 కోట్లు ఎక్కడ సరిపోతాయి? మరి మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఎలా చెల్లించాలి? దీని మీద కార్యాచరణ ప్రభుత్వానికి ఏం తెలియట్లేదు. చాలామంది 100 మంది పైగా చనిపోయారు ఇప్పటి వరకు. అదేవిధంగా ఇప్పుడు 100 రోజుల తర్వాత నెక్స్ట్ ఏ విధంగా చెల్లిస్తామనే దాని మీద కూడా ఎలాంటి లీక్లు ఇవ్వడం లేదు గవర్నమెంట్ తరఫున. అలాగే ఇప్పుడు హెల్త్ కార్డు ఉంది. హెల్త్ కార్డుకి సంబంధించి మాకు ఇచ్చినటువంటి కొంతమందికి ఇచ్చినటువంటి కమిటేషన్ ప్రకారము కమిటేషన్ ఇచ్చి వెంటనే అది ఏ రోజైతే మాకు కమిటేషన్ ఇచ్చారో ఆ తెల్లవారి నుంచే మాకు డిడక్షన్ మొదలైంది. మరి దానికి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నావు కదా, మరి మాకు 2 ఏళ్ల నుంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి మరి ఒక్క పైసా కూడా ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు కదా. మరి మేము కూడా మీ పాలసీ ఏదైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో అది మాకు కూడా వర్తింపజేయాలి కదా, ఆ విధంగా చేయట్లేదు. అదేవిధంగా మాకు అసలు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు హెల్త్ కార్డు అనేటువంటి ప్రపోజల్ వచ్చినప్పుడు కనీసం దానికి కమిటీ లేదు, తర్వాత ఎంఓయూ హాస్పిటల్తో లేదు, ఏది లేదు, మా కాన్సెంట్ కూడా లేదు. డీడీఓలు బిల్ చేసిన తర్వాత కూడా వెంటనే వాళ్ళకు కూడా తెలియకుండా మాకు 1.5 చొప్పున మా బేసిక్ పేలో కట్ చేశారు. ఇప్పటికీ 3 నెలలు జరిగింది.